హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈరోజు వీడియో మారుమూల ప్రాంతం పూసుకుంట గ్రామం గురించి ఈ వీడియో వివరించడం జరుగుతుంది. మారుమూల గ్రామం పూసుకుంటనా, అదెక్కడుంది అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు మారుమూల గ్రామాన్ని ఎందుకు తీసామో, ప్రత్యేకంగా పూసుకుంట గ్రామం ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తుంది పూసుకుంట గ్రామం. ఇది ఎక్కడో లేదు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లైబ్రరీ అని, గిరిజన ప్రాథమిక పాఠశాల అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ప్రస్తుతానికి రీసెంట్గా నిర్మించినటువంటి బిల్డింగ్స్. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం అనేటువంటిది ఎవ్వరికీ తెలియని ప్రాంతం, జనావాసానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, ఒక దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో దాదాపుగా 300 నుంచి 400 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొండారెడ్లు దాదాపుగా అక్కడ 50 సంవత్సరాల క్రితం అక్కడ పూర్వీకులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే తమిళిసై సౌందరరాజన్, అప్పటి తెలంగాణ గవర్నర్, ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని దత్తత గ్రామంగా ప్రకటించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు. అసలు ఈ ఊరు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ స్వతహాగా జీవనం కొనసాగిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఎప్పుడైతే అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రాంతానికి రావడం జరిగిందో, అప్పుడు అభివృద్ధి అనేటువంటిది పుంజుకుంది. ఒకప్పుడు కారు చీకట్లో ఉండేవాళ్ళు, కనీసం వాటర్ సదుపాయాలు కూడా సరిగా ఉండేవి కాదు. వాళ్ళ యొక్క జీవితం అలా కొనసాగుతూ వచ్చేది. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని కొంతమంది తమిళిసై సౌందరరాజన్ దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత అప్పటి గవర్నర్ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తమిళిసై సౌందరరాజన్ గారు ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు పెంకుటింట్లలో ఎక్కడో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి కొండారెడ్లు, వాళ్ళ చేతి వృత్తికే పరిమితమైనటువంటి కొండారెడ్లు ప్రస్తుతానికి అభివృద్ధిలోకి ముందుకు వెళ్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే జర ఆదినారాయణ గారి సహాయంతో మరియు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇద్దరు కూడా దమ్మపేట మండలం సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళిద్దరి మధ్యన ఈ ఊరు ఇంకా అభివృద్ధిలోకి వెళుతూ ఉందన్నమాట. చాలా బాగుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్. పూసుకుంట ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఆ ప్రాంతానికి సర్పంచ్ రావడం జరిగింది. ఆ సర్పంచే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట ఆ యొక్క గ్రామ ప్రజలు. అతను వచ్చేసరికి రాజారెడ్డి అని చెప్పేసి మనం పిలుస్తాం. రాజారెడ్డి ఆ యొక్క గ్రామ అభివృద్ధికి కొంత ముందుకి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు. ప్రస్తుతానికి చాలా అభివృద్ధిలోకి ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పేసి స్థానిక నాయకులకి అతను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ గ్రామం అనేటువంటిది సెల్ ఫోన్లకి దూరంగా ఉంది, ఒకప్పుడు జనావాసాలకి దూరంగా ఉంది. ఆ గ్రామం అనేటువంటిది దమ్మపేట మండలానికి మారుమూల గ్రామంగా ఉంది. ఆ యొక్క ప్రాంతము మొత్తం కొండారెడ్లతో నిండిపోయి ఉంది. అటువంటి గ్రామము ఇప్పుడు చాలా అభివృద్ధికి ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా బయట హాస్టల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు అనమాట. ఆ గ్రామం అదంతా చొరవ ఎవరి వల్ల సాధ్యమైంది? తమిళిసై సౌందరరాజన్ వల్ల సాధ్యమైంది. ఆ తర్వాత స్థానిక లీడర్స్ ఆ ప్రాంతాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఇంకా అభివృద్ధిలోకి, జనావాసంలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది చాలా గర్వించదగ్గమన్నమాట. ఇటువంటి ట్రైబల్ విలేజెస్ కోసం, ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కంపల్సరీగా తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది, మరొక ట్రైబల్ గురించి. ఓకేనా? సో ఇది కొండారెడ్డి యొక్క విశిష్టత అనమాట. కొండారెడ్డి పిల్లలను ఇద్దరిని పలకరించడం జరిగింది. అక్కడ ఇద్దరు కూడా 9th క్లాస్ పిల్లలంట, హాస్టల్లో బాగా చదువుతున్నారనమాట. ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఊరి అభివృద్ధి కోసం ఎవరైతే స్థానిక లీడర్లు కృషి చేశారో మరియు గవర్నర్ గారు కృషి చేశారో, అప్పటి గవర్నర్ గారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు పిల్లలు తెలియపరిచారు. వాళ్ళ పేర్లు గుర్తుండిపోయాయి. నిజంగా నేను షాక్ అయ్యాను. వాళ్ళ ముగ్గురు కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క
ఊరికే అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయినారు. అదనమాట ట్రైబల్ యొక్క గొప్పతనం. వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే కంపల్సరీగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.